అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 మంచికి మారు పేరేలే మన హీరో అభిరా అందరికీ ఆత్మ బంధువులే మన హీరో అభిరా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 దోచుకుంటాడు ఆపద నుండి ఎప్పటికప్పుడు కాపాడుకుంటాడు అనునిత్యం మా వెంటే సాయం ఉంటాడు ఏది ఏమైనా మాకు తోడుంటూ నీడలా చేరుతాడు ఉరుములా ఉరుముతాడు మెరుపులా కదులుతాడు కదిలిస్తే ప్రపంచంలా దూసుకుపోతాడు ప్రేమిస్తే ప్రయోజకంగా ప్రత్యక్షమవుతాడు పండగా ఉండి కండలే చూపి అండగా చేరుతాడు ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు అభిరా 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 బిర బిర అభిరా 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 బిర బిర అభిరా 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 అసలు నీకు అబీరా ఎక్కడ దొరికాడు ఆదిత్య? అది చాలా పెద్ద స్టోరీ మైత్రి. నీకో విషయం తెలుసా? అభిరాని అఘోరా అనే మాంత్రికుడు సీసాలో బంధించి సముద్రంలో పడేశాడు. అవునా? అవును మైత్రి, అందులో అభిరా ఉన్నాడనే విషయం నాకు ముందు తెలీదు. కానీ సీసా వింతగా కనిపించేసరికి తెరిచేశాను. లోపలేముంటుందోనని తెరిచేశానంతే. అభిరా బయటకు వచ్చేశాడు. మరి అఘోరాకి అబీరా బయటకు వచ్చేసాడన్న విషయం తెలిస్తే? అఘోరాకు మాత్రం ఎలా తెలుస్తుంది? మూత గట్టిగా పెట్టేసి నదిలో పడేశాడుగా. అబీరా మాత్రం తనకు తానుగా ఎలా బయటకు వస్తాడనుకుంటాడు? నువ్వు చెప్పేది కూడా కరెక్టే ఆదిత్య. అబీరా సీసాలోంచి బయటకు వచ్చేసాడన్న విషయం అఘోరాకి తెలిసే అవకాశమే లేదు. అయినా మనం అబీరా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ అఘోరా ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో నీకేమైనా తెలుసా? నాకు తెలీదు మైత్రి, నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు మీరు అఘోరా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏం లేదా పీరా, నిన్ను అఘోరా సీసాలో బంధించిన విషయం మైత్రికి చెప్పాను. తనేమో అఘోరాతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అంటే అఘోరా నన్ను మళ్ళీ సీసాలో బంధించేస్తాడా? అఘోరా నిన్నేమి చేయలేడా బీరా? ఆ రోజు మేము నీతో లేము కాబట్టే నిన్ను సీసాలో బంధించగలిగాడు. మేము నీతో ఉండగా అఘోరా నిన్నేమీ చేయలేడు, సరేనా? అసలు చెప్పాలంటే నువ్వు సీసాలోంచి బయటకు వచ్చిన విషయమే అఘోరాకు తెలియదు. ఒకవేళ తెలిసినా నిన్నేం చేయాలని ప్లాన్ వేసే లోపే మేము నిన్ను విడిపించుకుంటాం. కానీ అఘోరా చాలా పెద్ద మాంత్రికుడు, వాడేదైనా చేసేయగలడు. అంత సీన్ లేదా బీరా? నువ్వు అఘోరాని చూసుండొచ్చు, కానీ తలుచుకుంటే మేమేం చేయగలమో అఘోరాకి తెలియదు. అంజనమా చూపించు, నేనిచ్చిన తాయెత్తు జాడ చూపించు. నా శక్తిని తలదన్ని ఆ శక్తి ఏంటి? వెళ్ళు, వెతుకు, సత్యమేంటో నా కళ్ళ ముందు నిలుపు. అంకుల్, మా అత్తయ్య శారీ ఎక్స్చేంజ్ చేయమని చెప్పారు. ఓకే, ఇదా? శాంతగారు పంపించారా మిమ్మల్ని? అవునంకుల్. అలాగే బాబు, నేను వేరే శారీ తీసిస్తాను. కొంచెం టైం పడుతుంది, మీరు ఇక్కడే ఉండండి. ఏంటా భీరా?
ఆ బొమ్మలకేంటి కొత్త బట్టలు వేసి మరీ నిలబెట్టారు? బాగున్నాయి కదా అబీరా? ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఒక బొమ్మని తీసుకుని వెళ్ళిపోదామా? తప్ప బీరా, అవి అందరూ చూడ్డానికి పెట్టినవి, తీసుకుని వెళ్ళడానికి కాదు. అయితే ఏం, వాటితో షాప్ ఓనర్కి ఏం అవసరం లేదు కదా, మనం ఒకటి తీసుకెళ్ళిపోదాం. వద్దా బీరా? అయ్యో అబీరా, అవి మనం తీసుకుని వెళ్ళడానికి కాదని చెప్పాను కదా అబీరా. నాకు ఆ బొమ్మ కావాలి. చెప్తే అర్థం చేసుకోవాలి అబీరా. ఇలా చేస్తే షాప్ అంకుల్ ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని నాకేంటి, మీరెళ్ళిపోయాక మెల్లిగా వచ్చి ఒకదాన్ని ఎత్తుకుని తెచ్చేస్తా. అబీరా, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకు ఆ బొమ్మ కావాలి. అబీరా, ఇక లాభం లేదు, చెప్పినా నువ్వు వినట్లేదు. షాప్ అంకుల్ కి కోపం వచ్చేలా చేస్తున్నావు. ఆయన చూశాడంటే మమ్మల్ని కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అందుకే నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. బయటికి వెళ్ళు. అబ్బా ప్లీజ్ ఆదిత్య, నిన్ను ఇంకేమీ అడగను, అదొక్కటే, నాకు ఆ బొమ్మ కావాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మేము వచ్చేదాకా బయటే నిలబడి మా కోసం వెయిట్ చేయి. కాదు కూడదని మళ్ళీ లోపలికి వచ్చావో చూడు, ఇంకెప్పుడు నీతో మాట్లాడను. నువ్వెప్పుడూ ఇంతే ఆదిత్య. పాపం అబీరా హట్ అయినట్టున్నాడు కదా? అవును మైత్రి, కానీ చూడు ఎలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఎంతసేపులే, కాసేపే కదా. అంకుల్ వచ్చి శారీ ఇస్తే వెళ్ళిపోతాం కదా. అభిరా, ఇవన్నీ గుర్తుపెట్టుకోడు మైత్రి, క్షణాల కూలైపోతాడు. క్షమించండి గురువా, నేనే నమ్మలేకపోతున్నాను. మీరిచ్చిన తాయెత్తు చెట్టుపైకి ఎలా వెళ్ళిందో నిజంగా నాకు తెలియదు. నోర్మై మూర్ఖుడా, ఈ అఘోరతోనే పరిహాసాలా? ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి అదేమన్నా మామూలు తాయెత్తు అనుకున్నావా? ఈ అఘోరా చేత మంత్రించబడ్డ తాయెత్తు. క్షమించండి గురుదేవా, నాకేమీ అర్థం కావడం లేదు. ఇదంతా పథకం ప్రకారం జరిగినట్టుంది. ఆదిత్య చేతికి తాయెత్తు ఇంకా కట్టి ఉంది. గురుదేవా, నన్ను నమ్మండి, ఆదిత్య దగ్గర ఏదో శక్తి ఉంది, దానివల్లే ఇదంతా జరుగుతుంది. ఆ పరాని కాకమ్మ కబుర్లు, నువ్వు చెప్పిందల్లా విని తలాడించడానికి నన్నేమైనా పిచ్చివాడిని అనుకున్నావా? అయ్యో మన్నించండి గురుదేవా, నా ఉద్దేశం అది కాదు. ఎవరో ఆదిత్యకు కట్టిన తాయెత్తును మార్చి కట్టారు. అందుకే అది ఆదిత్యపై ప్రభావం చూపించలేకపోతుంది. ఆ విషయం మీరిప్పుడు అంజనంలో చూస్తే గాని నాకు కూడా అర్థం కాలేదు గురుదేవా. నా తాయెత్తుకు బదులు వేరే తాయెత్తు కట్టడమా? ఎవడరా చేసింది అంత ధైర్యం? అదే గురుదేవా, నాకు అర్థం కావడం లేదు. ముందు మనం ఆదిత్య దగ్గరున్న ఆ శక్తింటో కనుక్కోవాలి గురుదేవా. ఆ తర్వాత అన్ని విషయాలు వాటంతట అవే బయటకు వచ్చేస్తాయి. ఓ అంజనమా, ఈ అఘోరాకి ఇది పరీక్షా సమయం. అవమానం జరుగుతోంది. నన్నే మించిన శక్తి చూడు, నా కంటికెదురుగా రప్పించు. వేగిరమే వెళ్ళు. ఆ బాలుణ్ణి అడుగడుగునా రక్షగా ఉండి కాచే ఆ శక్తేంటి చూపించు. ఇదిగో బాబు, ఈ చీర తీసుకువెళ్ళి మీ అత్తయ్యకి ఇవ్వు. ఈసారి మొత్తం చెక్ చేసి ఇచ్చామని చెప్పు. లాస్ట్ టైం జరిగిన దానికి అంకుల్ సారీ చెప్పారు అని చెప్పు, సరేనా? ఏయ్, ఎవరయ్యా మీరు? పట్టపగలే ఏంటి దౌర్జన్యం? నోరు తెరిచినవనుకో, కత్తి చూశావుగా, మెడ మీద తలకాయ లేకుండా పోద్ది. అంకుల్ వదలండి ప్లీజ్. అంకుల్ వదలండి ప్లీజ్. అమ్మా ఆశ, వదిలేస్తే బయటపడి జనాన్ని పోగేసి మమ్మల్ని పట్టిద్దామనే ఇదేమైనా దొంగ పోలీసు ఆట అనుకుంటున్నావా? దొంగతనం చేయొద్దు అంకుల్, తప్పు అంకుల్, మమ్మల్ని వదిలేయండి అంకుల్, మేమెవరికి చెప్పం అంకుల్. ఏయ్ నోరు ముయ్యండి, దొంగలంటే భయం లేకుండా పోతుంది. మేము షాప్ మొత్తం దోచుకోవడానికి వచ్చాం. అప్పటి వరకు కదలక మెదలక నిలబడండి, అర్థమైందా? నువ్వు వాడిని జాగ్రత్త పట్టుకో. నేను బట్టల్లోంచి ఇలువైన బట్టలు తీసి మూట కడతాను. తర్వాత కౌంటర్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే, తొందరగా కానీ. అబీరా, అబీరా, అబీరా.
రేయ్ బయట ఎవరున్నారని పిలుస్తున్నావురా? నిన్ను కాపాడడానికి ఎవరు రారా? అబీరా అబీరా బుద్ధిగా మేం దోసుకొని వెళ్ళేంత వరకు చూస్తూ నిలబడు అంతే. అబీరా 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 వీళ్ళకో లెవెల్లో బుద్ధి చెప్పు. ఇక జీవితంలో దొంగతనం చెయ్యొద్దు. రేయ్ టెన్షన్ కి మైండ్ పని చేయకుండా పోయిందేమి? గాల్లో మాట్లాడుతున్నావేంట్రా? అయ్యో 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 ఏంటిది ఏంటి ఏంటి ఏంటిది ఇలా అయిపోయినేంటి? అమ్మో అబ్బో ఏం జరుగుతుందిరా ఇక్కడ? గిరగిర తిరిగి నేల మీద పడిపోవడం ఏంట్రా? రేయ్ మీరు కట్లేలా ఇప్పుకున్నారా? ఇప్పుడే ఎలా తెలుస్తుంది, వెయిట్ చేయి. ఈ అమ్మాయి ఆదిత్య ఫ్రెండ్. వాడితో పాటే కలిసి చదువుకుంటుంది. ఎప్పుడు ఆదిత్యతోనే ఉంటుంది. అభీరా భైరవా భైరవా ఏంట్రా ఏళ్ళు అంత లేవు? ఎంత ధైర్యంరా నీకు? ఒక్కటి పుచ్చుకున్నానంటే అప్పుడే అయిపోతావు. నన్నే కొడతావారా? చూసారా, మనం చేసే పని తప్పు అయినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి శిక్షిస్తాడు. కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఇలా వేరే వాళ్ళ కష్టాన్ని దోచుకోవాలి అని అనుకోకూడదు. తప్పు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి పనులు కాకుండా ఏదైనా ఉద్యోగం చేసుకొని బ్రతకండి. అలాగే సార్, మమ్మల్ని క్షమించండి. థ్యాంక్స్ బాబు. నువ్వు గనక దొంగలకు బుద్ధి చెప్పి ఉండకపోతే ఈరోజు నా శాపంతో దోచుకుపోయేవారు. ఇట్స్ ఓకే అంకుల్. ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కాపాడడం మన బాధ్యత. సరే అంకుల్, ఇంట్లో మా కోసం చూస్తుంటారు. ఇప్పటికే ఆలస్యమైంది, మేము వెళ్ళొస్తాం. ఈ రోజు వాళ్లకు పడ్డ డోసుకి ఇక జీవితంలో వాళ్ళు దొంగతనం చేయరు. అవునా బీరా, నువ్వు వాళ్లకు కరెక్ట్ గా బుద్ధి చెప్పావు. అబీరా, మొదట్లో మేం కూడా భయపడిపోయాం. ఎంత పిలిచినా నువ్వు చూడకపోయేసరికి ఇక రావేమో అనుకున్నాం. లోపలికి దొంగలు వచ్చిన విషయం నాకు తెలియదు కదా, మీరు చెప్తే గానీ అర్థం కాలేదు. రేయ్ మూర్ఖ, ఇన్ని రోజులుగా అక్కడే ఉంటూ ఆ శక్తిని పసిగట్టడానికి ఇంతకాలం పట్టిందిరా నీకు? ఆ బాలుడి దగ్గరున్నది సామాన్యమైన శక్తి కాదురా. అహోరాత్రులు కష్టపడి నాకు పనికి వస్తాడు కదా అని నేను సృష్టించుకున్న శక్తి. అభీరా, వాడేరా నన్ను కాదని నా ఆజ్ఞను విస్మరించి నాకే నీతులు బోధించడం మొదలుపెట్టిన అభీరా. నా ఆగ్రహానికి గురై సీసాలో బందీ అయి నా కన్ను కప్పి జల్సాగా తిరుగుతున్న గురుద్రోహి అభీరా. రేయ్, నువ్వు వెళ్ళు, నిశ్చింతగా వెళ్ళు. నిజానికి ఇది నీ సమస్య కాదురా, నా సమస్య. ఇక ఏ శక్తి నీ లక్ష్యానికి అడ్డు కాదు. ఈసారి అభీరా తప్పించుకోవడానికి కూడా అవకాశం లేని లోకాలకు పంపిస్తా.
ఈ రోజుతో ఆదిత్య దగ్గరున్న ఆ మాయశక్తి పని క్లోజ్ అవుతుంది. అప్పుడు ఆదిత్య దగ్గర ఎలాంటి శక్తి ఉండదు. దాంతో నేను ఆదిత్యని ఏదో ఒకటి చేసి వాడిని ఇంట్లో నుంచి బయటకు పంపించి ఈ ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటాను. అప్పుడు నేను కోట్ల ఆస్తిపరుణ్ణి. నా కూతురు ఈ ఇంటి మహారాణి. ఇప్పుడు ఈ ఇంటికి నా చెల్లి మహారాణి, కానీ రేపు ఈ ఇంట్లో పని మనిషి. ఇప్పుడు ఈ ఆస్తికి మా బావ యజమాని, కానీ రేపు ఈ ఇంటి వాచ్మెన్. డాడీ డాడీ ఏంటమ్మా? ఏ మిల్కీ, నువ్వు పడుకున్నావని నేను అక్కడే వదిలేసి వచ్చాను. నేను ఇవ్వను పో. ముందుగా అదేంటో చెప్పు. మిల్కీ తీసుకొని చెప్తానమ్మా. ఇది లడ్డు తల్లి. లడ్డు కాదు డాడీ, లడ్డు అంత గట్టిగా ఉండదు. ఏమంత గట్టిగా ఉండదు బేబీ. కావాలంటే మన మిల్కీకి తినిపిస్తాం చూడు, అదెంత ఈజీగా హాయిగా తింటుందో. నేను ఆల్రెడీ మిల్కీకి పెట్టి చూశాను, అది తినలేదు తెలుసా. మిల్కీ తినలేదా? ఇది నీకు ఎవరిచ్చారు? మిల్కీకి తినడానికి ఏమైనా ఇవ్వు రంగయ్య అంటే రంగయ్య ఇది ఇచ్చాడు. సరే పద, నేను రంగయ్యని అడిగి వేరే ఇప్పిస్తాను. వేరేది వద్దు, ఇదే కావాలి. ఇదే మిల్కీకి బాగా నచ్చింది. నువ్వు కొరికి ఇవ్వు. దీనిని మన మిల్కీ కొరికింది కదా, నేను ఎలా కొరకను బేబీ? నాకేం పో, నువ్విప్పుడు ఆ లడ్డు కొరికివ్వు. అబ్బా, ఇక్కడ నుండి ఈ బల్ల నాదే. దీనిపై నేను హాయిగా పడుకోవచ్చు. అయ్యో, ఇదేంటిది? ఈ బల్ల ఎలా కదులుతుంది? అబ్బా, అయ్యో, ఈ రోజు కూడా నా టైం బాగోలేనట్టుంది. అయ్యో, ఏంటిది? నేను మీతో మాట్లాడను. నేను కింద పడి బాధపడుతుంటే మీరు హాయిగా నవ్వుకుంటారా? ఏయ్, ఇక నుండి నీకు మా గురువు గారు బాస్ కాదు, నేనే. నేను చెప్పినట్టుగా వినాలి, లేకపోతే నేను ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోస్తాను. జాగ్రత్త. ఆయ్. ఆయ్. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ప్రాణం కుదిరిపడింది.
వదలండి. ఏయ్, నన్ను వదలండి. అభిరా 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 బిరా బిరా అభిరా 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 బిరా బిరా అభిరా అభిరా అభిరా